మెన్ స్టాక్ అంటే ఏంది అసలు? కాలేజీలో మెన్ స్టాక్ ఎందుకు చెప్పరు? సో మెయిన్ పేరు అలా ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో ఫుల్ స్టాక్ మ్యాప్ ఆఫ్ మెన్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వెల్కమ్ టు కోడ్ రూలర్. సో మనం ఈ వీడియోలో డిస్కస్ ఏం చేస్తామంటే మెయిన్ స్టాక్ ఎలా నేర్చుకోవాలి, అసలు మెయిన్ స్టాక్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్నీ డిస్కస్ చేద్దాం అనమాట. సో ఫుల్ స్టాక్ జావా ఐడియా ఉంది మనకు. ఓకే, జావా అంటాం, HTML CSS తర్వాత అది ఇది అంటాం. సో ఫుల్ స్టాక్ పైథాన్ ఐడియా ఉంది. సో పైథాన్లో ఏమేమి ఉంటాయి, సో HTML CSS కనెక్ట్ చేయాలి, తర్వాత అదర్ డేటాబేసెస్ ఇలా ఉంటుంది. కానీ మెయిన్ స్టాక్ గురించి ఒక్క పార్ట్ కూడా మన కాలేజీలో వన్ పార్ట్ కూడా చెప్పరు. మోంగో DB చెప్పరు, ఎక్స్ప్రెస్ చెప్పరు, రియాక్ట్ చెప్పరు, నోడ్ చెప్పరు. అసలు ఏం చెప్పరే, అసలు మెయిన్ స్టాక్ అంత తక్కువ అయిపోయిందా అని నాకు డౌట్ వస్తుంది. బట్ నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసా కొంచెం. సో తర్వాత తెలిసింది ఓకే కాలేజీలో మెయిన్ స్టాక్ ఎందుకు చెప్పరని తెలిసింది. సో ఫస్ట్ పాయింట్, అసలు కాలేజీలో మెయిన్ స్టాక్ ఎందుకు చెప్పరు అని చూద్దాం. సో ఫస్ట్ వచ్చి మన కాలేజీలో ఉండేదంతా అవుట్డేటెడ్ కరికులం. అంటే ఏంది? ఓల్డ్ కరికులం. అంటే ఒకప్పుడు ఏంటి జావా, C++ అనేటి ఒకప్పుడు ఫేమస్ అనమాట. ఇప్పుడు ఏంది కొత్త టెక్నాలజీస్ వచ్చాయి కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకు? వాళ్ళ కరికులం మార్చాలంటే చాలా ప్రాసెస్ ఎక్కువ వాళ్ళ దృష్టిలో. వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏమైనా మార్చచ్చు కానీ వాళ్ళు మార్చారు. ఫస్ట్ పార్ట్ వచ్చి ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్. ఏంటి ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్? సో మన ప్రొఫెసర్స్కి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా అటానమస్ కాలేజీలో చూడండి, మీకు తెలుసో లేదు, మా కాలేజీలో అయితే ఫస్ట్ ల్యాబ్ ఇన్ఛార్జీలు, తర్వాత మీరు లెక్చరర్లు, తర్వాత సీనియర్ లెక్చరర్ అట్లా వెళ్ళిపోవచ్చు. ఏంటి ల్యాబ్ ఇన్ఛార్జ్ నుంచి లెక్చరర్కి వెళ్ళిపోతున్నారు, అంత దారుణంగా ఉంది మా కాలేజీలో పరిస్థితి. సో ఇంకా మీ కాలేజీలో ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. వెబ్ డెవలప్మెంట్లో ఛాలెంజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు అవి మారిపోతూ ఉంటాయి తెలుసా. ఇప్పుడు నేను ఇందాక ఒకటి చెప్పాను, ఇది మెయిన్ స్టాక్. బట్ మెయిన్ స్టాక్ ఉంది, పెర్న్ స్టాక్ ఉంది, తర్వాత మెయిన్ స్టాక్ ఉంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ వస్తుంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. థియరిటికల్లీ ఫోకస్. మన మెయిన్ కాలేజ్ ఏంటి? నువ్వు అసలు ఏం చేయబడలే, థియరీ రాయ్ పాస్, టాపర్ తోప్, ప్రాక్టికల్స్ ఏం రాకపోయినా 100%. అది మన కాలేజీలో ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్. మీరు ఒకసారి ఆలోచించండి, మీ కాలేజీలో ల్యాబ్కి ఎంత టైం ఇస్తారు? వారంలో ఒక క్లాస్. అంటే ఏంది? వారంలో 1 డే మీకు ల్యాబ్ టైం ఇస్తాడు ఏంది ఆ సబ్జెక్ట్కి. బట్ ఆ వారంలో 6 రోజులు మీకు ఆ థియరీ క్లాస్ ఉంటుంది. సో మీరే ఆలోచించండి, వాళ్ళు థియరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్రాక్టికల్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఇండస్ట్రీ లెడ్ అడాప్షన్ అనమాట. ఏంటి? మోస్ట్లీ ఇది ఇండస్ట్రీ అంటే స్టార్టప్ కంపెనీస్కి మెయిన్ స్టాక్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఏంటి? పెద్ద MNCల కన్నా. సో మన కాలేజీలకి నార్మల్ కంపెనీస్ రావడం రాదు, ఇంకా స్టార్టప్స్ అసలు రావులే మన కాలేజెస్కి, అది వేరే విషయం. మోస్ట్లీ అంటే మీ కాలేజీకి కావాల్సింది మెయిన్ పాయింట్ ఒకటే గుర్తెట్టుకుంటే, మీ కాలేజీకి కావాల్సింది ఒకటే. మీరు అనుకోవచ్చు జాబ్స్ అని, జాబ్స్ కాదు, ఈ నుంచి వచ్చే ఫీజు అనమాట. సో వాళ్ళకి నువ్వు ఎట్టపోయినా అనవసరం, నువ్వేం చేసినా అనవసరం, వాడికి నీ నుంచి ఫీజు వచ్చిందా ఓకే సాల్, ఇంకేం అక్కర్లే. వాళ్ళకి కావాల్సిందంటే ఫీజు. నేను అడగొచ్చు స్టూడెంట్స్ ఎలా అని, ఏంటి మెయిన్ మీ నుంచి వచ్చే ఫీజు. సో మీరు ఎట్టపోయినా అనవసరం వాళ్ళకి. సో స్టూడెంట్స్ అంటారా, మీకు జాబ్స్ ఆగిపోయినా వాళ్ళు వేసుకుంటారు. ఏది 98% ప్లేస్మెంట్కి, 98% 100% ప్లేస్మెంట్కి కంప్లీటెడ్ ప్రీవియస్ బ్యాచ్ అది ఇది ఆస్తారు. కానీ వాళ్ళు ఎవరికి రావు, కానీ వాళ్ళు షోకి వేసుకుంటారు. సో మీరు అవి చూసి మోసపోతారు, మీరు జాయిన్ అవుతారు, అది వేరే విషయం. అది దాని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను ఎప్పుడైనా. సో ఏంటి కాలేజెస్ చెప్పకపోవడానికి ఈ రీజన్స్ అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ కొట్టుకునేయండి. మనం నెక్స్ట్ టైప్స్లోకి వెళ్ళిపోతాం. మెయిన్ స్టాక్ లాగా ఇలా ఇన్ని టైప్స్ ఉన్నాయి చూడండి. మెయిన్ స్టాక్, MVN స్టాక్, పెర్న్ స్టాక్, మెయిన్ స్టాక్, MVN ప్లస్ నెక్స్ట్ స్టాక్, ల్యాంప్ స్టాక్, జామ్ స్టాక్, T3 స్టాక్, ఇన్ని టైప్స్ అనేటివి ఉన్నాయి. ఏంటి ఇన్ని టైప్స్ అనేటివి మనకు ఉన్నాయి. సో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఏంది M అంటే మోంగో DB అందరికీ తెలుసు, E అంటే ఎక్స్ప్రెస్, రియాక్ట్, వ్యూ, యాంగులర్, ఈ 3 ఫ్రంట్ ఎండ్ కోసం యూజ్ చేస్తారు. నోట్ చేస్తే అది బ్యాక్ ఎండ్, అది వేరే విషయం. సో పెన్ స్టాక్, పోస్ట్గ్రీ, ఎక్స్ప్రెస్, రియాక్ట్, నోడ్ అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. ఏంటి? జావా రిలేటెడ్ కాదు, ఇవన్నీ జావా పైథాన్ రిలేటెడ్ కాదు, ఓన్లీ జావా స్క్రిప్ట్ రిలేటెడ్. సో మనం స్టెప్స్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ స్టెప్ 1 వచ్చి లర్న్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. సో మీరు ఫస్ట్ బేసిక్ కావాల్సింది HTML అనమాట. ఎందుకు? ఫస్ట్ మీకు స్ట్రక్చర్ అనేది తెలియదు, HTMLలో మీరు స్ట్రక్చర్ అనేది తెలుసుకుంటారు. తర్వాత ఏంది? CSSలో మెయిన్ వచ్చి ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ అండ్ అదర్ మీడియా టైప్ చాలా ఉన్నాయి. సో మీకు CSS అడ్వాన్స్డ్ కూడా ఉంది, లైక్ బూట్ స్టాప్ ఉంటుంది, టైల్ విన్ ఉంటుంది. సో అలా డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి, అది మీ ఇష్టం. మీరు CSS అడ్వాన్స్డ్ కూడా నేర్చుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మాస్టర్ జావా స్క్రిప్ట్. సో ES6 అనేది
జావా స్క్రిప్ట్ ముందు ఉండేది. సో ES6 అనేది కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోండి. DOM మానిప్యులేషన్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ మానిప్యులేషన్, అంటే మీ HTML డేటాని జావా స్క్రిప్ట్తో చేంజ్ చేయడం. సో అసింక్ ప్రోగ్రామ్ అంటే అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అన్నమాట. సో రికమెండెడ్ వచ్చి ఫ్రీ కోడ్ క్యాంపు, MD అండ్ డాక్సైడ్ W3 స్కిల్స్, ఇవన్నీ మీ ఇష్టం. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జస్ట్ నోట్ ప్యాడ్ లైన్ నేర్చుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే విజువల్ స్టూడియో వచ్చినా మీరు ఏం చేయరు. నెక్స్ట్ వచ్చి మీరు గిట్హబ్ వర్షన్ కంట్రోల్ నేర్చుకోండి. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో చేసే ప్రాజెక్ట్స్ అనేది మీరు డిప్లాయ్ చేయొచ్చు. ఏంటి HTML, CSS, జావా స్క్రిప్ట్. అంతగా జావా స్క్రిప్ట్ లేకపోయినా HTML, CSS చేసిన దాన్ని కూడా మీరు డిప్లాయ్ చేయొచ్చు. మీరు అడగచ్చు ఒకటే మాట, ఆ రెండింటితో మనం ఏం ప్రాజెక్టులు చేస్తాం, వాటితో మేము ఏం డిప్లాయ్ చేస్తామండి. మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ చేసుకోవచ్చు అనుకుంటే మీరు యువర్ ఓన్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. సో మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ మీరు చేసుకున్నాక మీరు ఏం చేయొచ్చు, దాంట్లోకి మీరు అప్డేట్ చేయొచ్చు. గిట్హబ్లోకి మీరు హోస్టింగ్ చేయొచ్చు. గిట్హబ్ రెండు ఒకటే అలా ఉంటాయి అనమాట. గిట్ అనేది మీరు కమాండ్ ప్రాంత పుష్ అన్నీ చేస్తూ ఉంటారు. సో గిట్హబ్ అనేది మీరు డైరెక్ట్ అప్లోడ్ చేయాలి ఫైల్స్ అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో అది మీ ఇష్టం అనమాట. సో గిట్హబ్ డాక్స్, గిట్హబ్ లెర్నింగ్ ల్యాబ్ ఇవన్నీ చూసుకోండి. సో నేను వచ్చి ఇది మోస్ట్లీ మీరు చాట్ యూస్ చేయండి దీనికి, గిట్ లెర్నింగ్కి, గిట్హబ్ లెర్నింగ్కి. సో మై రికమెండేషన్ అది. సో మీకు అదర్ ఫీచర్స్ ఉన్నాయి, మాకు తెలిసిన సీనియర్స్ ఉన్నారంటే వాళ్ళ చేత కూడా చెప్పించుకోండి. ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. సో మీరు రియాక్ట్ JS నేర్చుకోండి. రియాక్ట్ JS అంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. సో ఏంటి రియాక్ట్ JS అసలు మెయిన్ ఏంటి, కాంపోనెంట్స్, ప్రాప్స్, స్టేట్స్, హుక్స్. ఏంటబ్బా ఈ కొత్త పదాలను మీకు అర్థం కాలేదా? ఐ విల్ టెల్ యు సింపుల్గా చెప్తా. కాంపోనెంట్స్ నథింగ్ బట్ ఎ బ్లాక్ అనమాట. సో బ్లాక్ అంటే ఏంది అంటే ఇప్పుడు మీరు ఫంక్షన్స్ రాస్తారు ప్రోగ్రామింగ్లో, అదొక బ్లాక్ కదా. సో కాంపోనెంట్స్ అనేది ఒక బ్లాక్ అనమాట. ప్రాప్స్ అంటే దానికి పంపించే పారామీటర్స్. స్టేట్ అంటే నీ దగ్గర డైనమిక్ వాల్యూస్ కోసం స్టేట్స్ అనేది యూజ్ చేస్తాం. హుక్స్ అంటే దాని డేటాని కన్వర్షన్ కోసం యూజ్ చేస్తాం. సో అవి అనమాట మెయిన్. సో JSX, వర్చువల్ DOM, రియాక్ట్ రూటర్ అంటే మామూలుగా రియాక్ట్ అనేది సింగిల్ వెబ్ పేజ్ అప్లికేషన్ కోసం యూజ్ చేస్తాం. సో మీకు డైనమిక్ వెబ్ పేజ్ అప్లికేషన్ కోసం మీరు రియాక్ట్ రూటర్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ API డేటాని మీరు ఫెచ్ చేయాలి యూజింగ్ యాక్సియోస్ ఆర్ ఫెచ్ API. ఫ్యూ ఆప్షన్స్ ఉంటాయి. సో యాక్సియోస్ అనేది మీరు బ్యాక్ ఎండ్ ఏమైనా యూజ్ చేస్తున్నప్పుడు లైక్ స్ప్రింగ్ బూట్, ఫ్లాస్క్, తర్వాత డిజాంగో వీటి కోసం ఫెచ్ API అనేది డైరెక్ట్ API అయితే యూజ్ చేసుకోవడం అన్నమాట. సో మీకు టు డూ యాప్, వెదర్ యాప్, కామర్స్ వెబ్సైట్ అండ్ యువర్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అలా చాలా చేయొచ్చు రియాక్ట్ చేస్తే. సో అది మీ ఇష్టం, మీరు ప్రాజెక్ట్స్ ఏం చేయాలనుకుంటే అవన్నీ చేయొచ్చు. సో తర్వాత మనం స్టెప్ 4లోకి వెళ్దాం. స్టెప్ 4లో వచ్చి Node.js అండ్ Express.js అనమాట. సో ఇవన్నీ మీరు బ్యాక్ ఎండ్ కోసం యూస్ చేస్తారు Node.js అనేది. సో Node.jsలో రన్ టైమ్, ఈవెంట్ లోపు, NPM అంటే నెట్వర్క్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. మీరు ఏమైనా ఎక్స్ట్రా ప్యాకేజెస్ అనేది డౌన్లోడ్ చేయడం కోసం వీటి కోసం యూస్ చేస్తాం. ఈవెన్ రియాక్ట్లో కూడా మీరు NPM అనేది యూస్ చేస్తారు. ఇన్ కేస్ మీకు రియాక్ట్ అనేది ముందే తెలుసుంటే మీరు అర్థం అవుద్ది. మీకు అసలు రియాక్ట్ అనేది తెలియదు అంటే మీరు అది కమాండ్ ప్రాంప్ట్తో స్టార్ట్ చేయాలన్నమాట రియాక్ట్ని ఎప్పుడు. సో NPMతో స్టార్ట్ చేస్తారు అది. సో Express.js అనేది బ్యాక్ అండ్ APIs కోసం యూజ్ చేస్తాము. సో అథెంటికేషన్ అనేది కూడా మీరు యూజ్ చేయొచ్చు లైక్ JWT. సో చెప్పా కదా JSON అంటే ఇప్పుడు JSON వెబ్ టోకన్ JWT అని యూజ్ చేయొచ్చు. 0 auth అవన్నీ మీరు ఏంటి సెక్యూరిటీ కోసం. సో ఈ మిడిల్ వేర్ కింద చేసుకునేచ్చు. REST API కూడా మీరు చేయొచ్చు. REST API మీరు ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ అనేది Node.js, Express.js, React-తో కంప్లీట్ చేయొచ్చు. ఏంటి అది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. సో డేటాబేస్ ఎక్కడ పోయిందంటే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ డేటాబేస్కి వెళ్దాం. సో మీరు MongoDB నేర్చుకోండి. ఏంటి మెయిన్ స్టాక్లో ఏమంటే MongoDB అనమాట. సో ఏంటి ఇది MongoDB లాస్ట్లో చెప్పాడు, ఫస్ట్లో చెప్పాలి కదా అంటే MongoDB అనేది జావా స్క్రిప్ట్తో యూజ్ చేయాలి కదా. సో ఫస్ట్ మాకు జావా స్క్రిప్ట్ అనేది అవసరం. సో MongoDB గురించి మనకేం తెలుసు, అది NoSQL డేటాబేస్. అంటే ఏంది, దానికి టేబుల్స్ అనేవి ఉండవు. సో దాంట్లో కలెక్షన్స్ ఉంటాయి అండ్ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, అంటే డాక్యుమెంట్ మోడల్ కిందది. సో మీరు అవి కూడా చూడండి. సో నెక్స్ట్ వచ్చి దీంట్లో మీరు CRUD ఆపరేషన్స్ చేయండి. అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. సో మామూలుగా ఇవన్నీ చేస్తామన్నమాట డేటాబేస్తో పర్ఫామ్ చేయడానికి. సో MongoDBతో మీరు స్కీమా మోడలింగ్ చేయొచ్చు అండ్ అగ్రిగేషన్ అండ్ ఇండెక్స్ ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు MongoDB చేయొచ్చు అనమాట. సో మీరు మెయిన్ స్టాక్తో ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఏంటి మీకు ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంది, డేటాబేస్ ఉంది. ఈ 3 ఉన్నప్పుడు ప్రాజెక్ట్ ఈజీగా డెవలప్ చేయొచ్చు. మధ్యలో పోవచ్చు డెవలప్మెంట్ అయిపోయిందండి. ఇందాకే చెప్పాను నేను గిట్ అన్ని యూజ్ చేసుకొని డెవలప్మెంట్ చేసేయచ్చు అనమాట. సో అది పెద్ద విషయం కాదు. సో వీటితో మీరు
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. సో కామర్స్ అన్నారు, సోషల్ మీడియా, పోర్ట్ఫోలియో వెబ్సైట్, మీరు అంత కావాలంటే సేమ్ ఒక వాట్సాప్ లాంటి అప్లికేషనే చేయొచ్చు. ఏంటి ఈ 3 ఫీచర్స్తో, ఏంటి వాట్సాప్ లాంటిదే. సో వర్సిల్ అనేది నేను యూజ్ చేసాను, నేను రియల్ లైఫ్లో కూడా చెప్తున్నాను. వర్సిల్ అనేది నేను రియల్ లైఫ్లో కూడా యూజ్ చేస్తాను. అది ఫ్రీ అనమాట. గిట్హబ్లోకి అప్లోడ్ చేసి గిట్హబ్ నుంచి మీరు వెబ్సైట్లోకి లింక్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ లైక్ ఏంటి, ఈ నోట్ జేఎస్ ఉంటుంది, ఎక్స్ప్రెస్ జేఎస్, రియాక్ట్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ మనం డైరెక్ట్గా రన్ చేయడానికి కుదరదు అనమాట దానికోసం. సో ఇక్కడ కూడా మనకు డిప్లాయ్మెంట్ అనేది అవసరం అనమాట. ఏంటి డిప్లాయ్మెంట్ ఏంటంటే, మీరు డిప్లాయ్ చేస్తారు ప్రాజెక్ట్, దాని తర్వాత ఏం చేయాలి అంటే మీరు డిప్లాయ్మెంట్ చేశాక టెస్టింగ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. సో మీరు డిప్లాయ్మెంట్ ఇందాక నేను చెప్పే వర్సెల్లో, హెరోకు ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు దాంట్లో డిప్లాయ్ చేసేయచ్చు. మీరు డాకర్, CI/CD పైప్ లైన్స్, సర్వర్ మేనేజ్మెంట్ అవసరం. అసలు ఇవన్నీ ఏంట్రా బాబు కొత్తగా చెప్పినట్టు డాకర్ గురించి నేను పాస్ట్ వీడియోలో చెప్పా. ఏంటిది, ఫర్ సపోజ్ నువ్వు ఆ కోడ్ అనేది విత్ ఏంటది కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్ ఇవన్నీ కలిపి నువ్వు ప్యాక్ చేయడం కోసం డాకర్ యూజ్ చేస్తామని చెప్పాం. సో ఈ దాంట్లో ఏం చెప్తా అంటే ఇప్పుడు CI/CD గురించి చెప్తా ఆగండి. సో CI/CD అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అనమాట. అంటే ఏం చేస్తుంది అంటే, మనం చేసే ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ చేశాక అవి ఏం చేయాలి, సమ్టైమ్స్ అప్డేట్స్ అనేవి జరుగుతాయి. ఏంటి, ఒక మైనర్ అప్డేట్ జరిగినా కూడా మొత్తం ప్రాజెక్ట్ అనేది మార్చాలి. సో ఒకసారి నువ్వు చిన్న అప్డేట్ చేయగల మొత్తం ప్రాజెక్ట్ అందరు కలిసి చేంజ్ చేయడం నాట్ పాసిబుల్ అనమాట. సో దానికోసం CI/CD నువ్వు అప్డేట్ చేస్తే పైన సర్వర్లోకి అప్డేట్ వెళ్ళిపోద్ది. సర్వర్ అప్డేట్ అయిందంటే ఆటోమేటిక్గా అది కొన్ని ఫైల్స్ క్రియేట్ చేయాలి, ఆ ఫైల్స్ అనేది చేంజ్ చేయాలి. అవన్నీ మాన్యువల్ ప్రాసెస్ కాకుండా ఆటోమేషన్ చేయడానికి CI/CD కింద వెళ్తాం. సో అదనమాట. సో మీరు ఆప్టిమైజ్ చేయాలి. ఎందుకు, అది ఎక్కువ టైం తీసుకోకూడదు, ఫాస్ట్గా లోడ్ అవ్వాలి, తక్కువ స్పేస్ తీసుకోవాలి, ఇలాంటి ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా ఫైనల్ థాట్స్ అంటారా, మీరు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద బిల్డ్ చేయండి. నేను రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాను, ఏది రియాక్ట్ జేఎస్తో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాను, ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ చాలా చిన్న ప్రాజెక్టే, నేను రియాక్ట్ చేసా. ఏంటి, నేను చేయాలనిపించింది చేసా, అది నాకు యూస్ అవుద్ది, నా రియల్ లైఫ్లో నేను యూస్ చేసుకోవడం కోసం నేను యూస్ చేసా. మీరు మీ రియల్ లైఫ్లో యూస్ చేసుకోవడం కోసం మీరు ఏ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారు కింద కమెంట్ చేయండి. లేదు నేను పలానా ప్రాజెక్ట్ చేసా, అది రియల్ లైఫ్లో ఈ విధంగా యూస్ అవుద్ది అని చెప్పి. సో నా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ వచ్చి మా ఇంట్లో వాళ్ళు, మా గ్రాండ్ మదర్ వీళ్ళు అడుగుతారు ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అని. సో ఆ ఇంట్రెస్ట్ అంతా నేను క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను అది డెవలప్ చేస్తాను అనమాట. ఏంటి, నెక్స్ట్ మంత్కి ఇన్ని డేస్ ఉంది, ఈ పలానా మంత్ ఇన్ని డేస్ అయింది. లైక్ ఏంటి, ఇప్పుడు నేను February 1 తీసుకున్నా, అది నేను క్యాలిక్యులేట్ చేసాను February 15 అనుకో, నెక్స్ట్ February 1కి ఇన్ని డేస్ ఉంది, నెక్స్ట్ ఇంతకుముందు February 1కి ఇన్ని డేస్ ఉందని చెప్తారు అనమాట. ఆ విధంగా చేస్తాను అనమాట. సో మీరు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోండి ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మైక్రో సర్వీసెస్ అది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ అనమాట. అది కానీ మీరు రెజ్యూమ్లో పెడితే మోస్ట్లీ HR వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే అవన్నీ అడ్వాన్స్డ్ టాపిక్స్ మీకు వచ్చేమో అని చెప్పి. సో మీకు అడ్వాన్స్డ్ టాపిక్స్ వస్తే మీరు ఎక్కువ లెర్నింగ్ చేయగలుగుతారు, మీరు ఎక్కువ అవుట్పుట్ ఇవ్వగలుగుతారని చెప్పి మేము వాళ్ళు జాయిన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు రెజ్యూమ్ అనేది అంత పవర్ఫుల్గా పెట్టుకోండి, ఎక్కువ స్కిల్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో GraphQL, వెబ్ సాకెట్స్ ఇలా ఉంటాయి అన్నమాట, ఇవి కూడా చూసుకోండి అనమాట. సో నెక్స్ట్ ఏంది, గిట్హబ్ పోర్ట్ఫోలియో, లింక్డ్ఇన్ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ చేయండి. ఎందుకు, మీ ప్రాజెక్ట్స్ అందులో ఉన్నాయంటే ఎవరైనా చూస్తే వావ్ ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వీళ్ళు ఖచ్చితంగా హైర్ చేసుకోవాలని ఉంటారు అనమాట. సో అదనమాట. సో మీకు ఇన్ కేస్ మీరు ఖాళీగా ఉన్నారంటే మీరు జాబ్స్కి, ఇంటర్న్షిప్స్కి అప్లై చేయండి. అండ్ ఫ్రీలాన్సింగ్ వర్క్, ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీలాన్సింగ్ వర్క్ దొరకడం కొంచెం ఇబ్బంది అయిపోయింది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఫ్రీలాన్సింగ్ వర్క్ గురించి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను దాని గురించి రీసెర్చ్ చేస్తాను అనమాట. సో మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పైన 2 వీడియోలు వచ్చి ఉంటాయి, లైక్ ఇప్పుడు ఫుల్ స్టాక్ జావా వర్సెస్ మెన్ స్టాక్ వర్సెస్ పైథాన్. సో ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ.